23వ అధ్యాయము పేజీ నెంబర్ 523 133 కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండ మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చినాడు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఒకటి ఏంటండి? ఐక్యత. ఏంటండి? ఐక్యత. రెండో పాయింట్లో అది తల మీద పోయబడు. దేని మీద అంటండి? తల మీద పోయబడిన తర్వాత, తైలము తల మీద పోయబడిన తర్వాత ఆ తల మీద నుంచి గడ్డం నుంచి కారుకుంటూ అంగి అంచుల మీదకి కారుద్దంట. అంగీలు ఉంటాయి కదండి, అంగి అంచుల మీద కారుద్ది. రెండు చూడండి. అది పరిమళ ఏంటినన్నా పరిమళ తైలము. హల్లెలూయా. ఏ తైలం అది? పరిమళ తైలము. తర్వాత నెక్స్ట్, సియోను కొండ మించి దిగివచ్చు హెర్మోను మంచు వలె. ఏ కొండ మించి అండి? సియోను కొండ మించి దిగవచ్చు హెర్మోను మంచు వలె ఉంటుందంట. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని. హల్లెలూయా. యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎవరు సెలవిచ్చి ఉన్నారండి? బాబానే సెలవిచ్చాడా? చైతన్యనా? జాన్దాస్ గారా? ఏసేబా? మారి గారా? ఎవరు సెలవిచ్చింది అక్కడ? చెప్పాలి నోటితో. ఎవరు సెలవిచ్చారు? యెహోవా సార్. రైట్ పాయింట్లోకి వచ్చేద్దాం. మొట్టమొదటి పాయింట్, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఐక్యత. మన అంశం ఏంటండి? ఐక్యత. ఐక్యత, సహోదరుల ఐక్యత. మనమందరం ఐక్యతగా ఉందాం, ఐక్యతగా కలిసి ఉందాం. సహోదరుల ఐక్యతని ఒకసారి షేక్ అండి ఇవ్వండి పక్కన వాళ్ళకి. ఒకటి కుటుంబము, 2 సంఘము, 3 సమాజము. దేన్ని బహుగా ప్రేమిస్తారు? ఏదంటే ఇష్టము? ఏది ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి? దేనికి ఎక్కువ ఖ్యాతినివ్వాలి? దేన్ని ఎక్కువ గౌరవించాలి? దేన్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి? ఈ మూడిట్లో సమాజాన్ని ప్రేమిస్తాను, సమాజంలో బిడ్డలు నాకు ఇష్టము అన్నవాళ్ళు ఒకసారి చేయి చూపించండి. సంఘముతో నేను ప్రేమగా ఉంటాను, సంఘము మొట్టమొదటి ప్రిఫరెన్స్ దానికే ఇస్తానన్న వాళ్ళు చేయి చూపించండి. కుటుంబం అంటే ఇష్టము, కుటుంబాన్ని ఎక్కువగా నేను బహుగా ప్రేమిస్తున్నాను అన్నవాళ్ళు ఒకసారి చేయి చూపించండి. వావ్, అన్ని చేతులు ఎత్తబడ్డాయి. చూడండి, గమనించండి. వీళ్ళు రాత్రి అయస్కాంతాలు, రాత్రి వచ్చినాయి. ఏంటండి? అయస్కాంతాలు. మీరు ఇవాళ వచ్చిన వాళ్ళు పెన్నీసులు అనండి అమ్మ, వేరుగా అనుకోకండి. చూడండి, వీళ్ళని బట్టి మీరు ఏమవుతున్నారు? ఫాలో అవుతున్నారు. వీళ్ళు చేయత్తంగానే మనం కూడా చేయొస్తున్నారు. అయితే గమనించండి, 3 పాయింట్లు మీకు చెప్పానండి. గమనించండి. ఇక్కడ కుటుంబం ఉంది, ఇక్కడ సంఘం ఉంది, ఇక్కడ సమాజం ఉంది. కానీ వీళ్ళందరితో ఏం కలిగి ఉండమంది దేవుని వాక్యము? ఐక్యత కలిగి ఉండాలని సెలవిస్తుంది దేవుని వాక్యము. చూడండి, కుటుంబాన్ని చూసుకున్నట్లయితే దేవునికి అన్నప్పుడు మందిరం కన్నా, ఆరాధన కన్నా, దేవుని సంఘం కన్నా కుటుంబాన్ని కట్టుకోవాలి ముందు. దేన్ని కట్టుకోవాలండి? కుటుంబాన్ని కట్టుకోవాలి. చూడండి, ఆ మధ్యన ఒక ఆవిడ చెప్తుందండి. చూడండి, గమనించండి. నేను ఉపవాస ప్రార్థనకి వెళ్తానని చెప్పి శుక్రవారం బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్ళిపోతుంది. టక్క వెళ్ళిపోతుంది మందిరానికి. అలా ఆయనకి ఏకేస్తున్నాడు, అమ్మో అన్నం పెట్టి వెళ్ళమ్మా అన్నాడు. ఏమన్నాడమ్మా? ఈమెమంటుంది? బైబిల్ పట్టుకుని టక ప్రార్థనకి వెళ్ళిపోతుంది. అసలు విషయం ఏంటండి? ఆయనకి మంచిలు అందియాలి, అన్నం పెట్టాలి, మళ్ళీ కూర వేయాలి, మళ్ళీ అడిగితే మళ్ళీ అన్నం పెట్టాలి, వాటర్ అయిపోతే
లేదు. మళ్ళీ ఏమంటాడు, ఏమన్నా చట్నీ ఉందా అంటాడు. ఏమా కూర అయిపోయిందో కొద్దిగా ఏమన్నా వేస్తాడు. ఎన్నిసార్లు తిరగాలి? ఇన్నిసార్లు తిరిగే కన్నా బాబు దగ్గరికి వస్తే చాలా బెటర్ కదా. కుర్చీలో కూర్చుంటాడు, పోయినా సరే వాక్యం చెప్తా ఉంటాడు, ఏ బాధ ఉండదు కదా. ఉపవాస ప్రార్థన అంటే ఎప్పుడు అండి? చూడండి, కుటుంబాన్ని కట్టుకోకుండా, భర్తకి భోజనం పెట్టకుండా, భర్త మంచి చెట్లు చూడకుండా నువ్వు వచ్చి ఉపవాస ప్రార్థన ఏం చేస్తావమ్మా? ఏం కలిగి ఉండాలి? మొట్టమొదటి కుటుంబంలో ఐక్యత కలిగి ఉండాలి, సాక్ష్యం ఉండాలి, నీలో సాక్ష్యం ఉండాలి. మా ఆవిడ ప్రార్థనకి వెళ్ళొద్దండి నాకు అన్నం పెట్టకుండా. ఏం ప్రార్థన, ఏ లోకం, ఏ పాస్టర్ అంటాడు అక్కడ పనికాడ అండండి. ఊరుకుంటాడా? నలుగురు మగవాళ్ళు పనికి వెళ్తారు కదండి, ఏదో కంపెనీకి ఏదో. మా ఆవిడ ప్రార్థనకి వెళ్ళిందంటే నాకు ఆ రోజున ఏముండదంట. గమనించండి, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటికి ఎక్కడ ఐక్యత ఉండాలండి అని మందిరం మానేసి ఆయన దగ్గరే కూర్చుని చికెన్లు మటన్లతో మాకండి ఆయన లోపలికి అన్నీ పెట్టేసేయకండి. దయచేసి గమనించండి, జాగ్రత్తగా వినండి. లేఖనం సెలవిస్తుంది, ఐక్యత కలిగి ఉండాలి, శాంతి కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. కుటుంబాన్ని మొట్టమొదటిగా మనము కట్టుకోవాలి. కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలి. అయ్యో, భర్త బాగుండాలి, భర్త మంచి చెడ్లు మనం చూడాలి, భార్య మంచి చెడ్లు చూసుకోవాలి భర్త. అలాగే భార్య భర్తలు కలిసి బిడ్డలు ఎలా నడుస్తున్నారో, స్కూల్కి వెళ్తున్నారో లేదో, హాస్టల్లో సరిగ్గా ఉంటున్నారో లేదో, కాలేజీలో సరిగ్గా ఉంటున్నారో లేదో సరిగ్గా చూసుకోవాలండి. కానీ రేపు మరి ఆ బిడ్డలను కానీ సరిగ్గా చూడపోతే రేపటి దినాన్ని ఏమవుతారండి? బిడ్డలు మన చేతికి వస్తారా? ఇప్పుడే చెప్తున్నామండి, అమ్మా మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి, దేవుని వాక్యం వినిపించండి, మంచి మార్గంలో నడిపించండి. సండే స్కూల్ రాకపోతే రేపు ఎలా మాట్లాడతాడు వాడు? సండే స్కూల్ రాకపోతే ఏం ఆడతాడు వాడు? గోళీలాట ఆడతాడు. సండే స్కూల్ రాకపోతే నోటి నుంచి వచ్చే మాటలన్నీ అపవిత్రమైన మాటలు ఉంటాయి. కానీ సండే స్కూల్లో మంచి మాటలు నేర్పిస్తారండి. అయితే మీ పిల్లల్ని కట్టాలి, మీ పిల్లల పట్ల ఐక్యత కలిగి మనము ఉండాలి. ఒక కుటుంబాన్ని చూసుకుంటే భర్త సంపాదన భర్తేనంట, భార్య సంపాదన భార్యనంట, పిల్లల సంపాదన పిల్లల సంపాదన. ఎలా ఉంటుంది ఆ కుటుంబం? ఐక్యతనంటారా? ఐక్యత కలిగి ఉండాలండి. ఒక యజమానుడు ఉన్నాడు, ఒక సేవకుడు ఇక్కడ ఉన్నాడు. ఒక సేవకుడిని గౌరవించాలి. అనా ఏం చేద్దాం, ఎలా ఉందాం? నీ కుటుంబంలో ఒక యజమానుడు ఉన్నాడు, నీ భర్త ఉన్నాడు, ఏం చేద్దామండి, ఎలా వెళ్దామండి? చూడండి, భర్త త్రాగుబోతు తిరిగిపోతుంటే అది వేరే విషయం, ఇంకొకరికి అధికారం ఇస్తాడు, ఆ విషయాన్ని పక్కన పెట్టండి. ఒక అధికారిని, ఒక యజమానిని నిలబెట్టినప్పుడు ఐక్యత కలిగి వెళ్తే చూడండి, ఒక్క మాట, అద్భుతమైన మాట ఉందండి. తల మీద అభిషేకించబడిన తైలం అండి. ఏ తైలం అది? అభిషేకించబడిన తైలము ఆ తల మించి ఎక్కడ కారద్దంట? గడ్డ మించి కారి ఆ అంచుల మట్టుకి వెళ్ళి తర్వాతనే పరిమళ తైలం వల్లే మీ కుటుంబం ఆశీర్వదించబడును గాక. గట్టిగా చెప్పండి, పరిమళ తైలంలాగా మీ కుటుంబం ఆశీర్వదించబడును గాక. ఎలా ఉంటేనండి? కుటుంబం ఐక్యత కలిగి ఉండాలి. నేను భర్తను లెక్క చేయను, భార్యను లెక్క చేయను, ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటాను. చూడండి, గమనించండి. ఒక ఆయన చెప్తున్నాడంటండి, నాకు ఇంటికాడ కన్నా ఆఫీసులోనే పూజ చేయండి అమ్మా, మీకు తెలుసు చెప్పట్లా పరమ్మా పద్దు చెప్పండి రా, నాకు ఇంటికాడ కన్నా మనశ్శాంతిగా ఉందంట. టిఫిన్ అక్కడికే తెప్పించుకున్నాడు, భోజనం కూడా ఇంటికి వెళ్తే కంపా. చూడండి, గమనించండి. సరే ఆయన్ని టార్గెట్ చేసాం, బాగానే ఉంది, ఆయన పక్కనే ఉన్నాడు, సరే ఇంటికాడికి. సరే ఈయన మాత్రం మామూలుడండి. చూడండి, వచ్చి డోర్ కొడతాడంటండి. ఏం పరిస్థితి చూడండి, డోర్ కొడుతుంటే పిలుస్తున్నాడండి. చూడండి, ఆగట్లా. ఏమన్నాడు? లక్ష్మి అన్నాడండి. ఆపుతున్నాడా? ఆపట్లా. మళ్ళీ డోర్ కొట్టి చూడండి, గమనించండి. ఒక మాట అనుకుంటా వచ్చేస్తుందండి. మా ఇంటి ఎనమాల దొడ్లో కుక్క ఉంటుంది, ఆ కుక్క భౌ భౌ అని అరిసిద్ది, ఛాయ్ అనగానే ఆగుద్ది. కానీ ఈయన వస్తున్నానన్నా డోర్ దగ్గరికి వస్తానన్న ఎవరికన్నా ఎవరు బెటర్ అంట? మా ఆయన కన్నా. అంటే కుటుంబాలు ఒక విధంగా రకరకాలైన ప్రాబ్లమ్స్లో ఉంటాయండి. ఒక తమ్ముడు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు చెప్తున్నాండి, కానీ కుటుంబాల్లో
చాలా కుటుంబాలు కుటుంబాల్లో ఎలా ఉంది అంటే ఓ స్త్రీ ఏమో రివర్స్లో ఉంటుందంట, పురుషుడు తగ్గి ఉంటాడంట. వాళ్ళు చేస్తున్న కేసులు అనమాట. పురుషుడు రివర్స్ అయితే స్త్రీ తగ్గి ఉంటుంది. కుటుంబాలు ఎక్కువ శాతం ఇలాగే ఉన్నాయంట. కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవుని వాక్యం చెప్పకనే చెప్తుందండి, ఐక్యత కలిగి ఉండాలి. భార్యను మనము ప్రేమించాలి, అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. భర్తని మేము గౌరవించాలి, బిడ్డల్ని దండించాలి, మందలించాలి, మంచి మార్గంలో నడిపించాలి. అది కుటుంబ వ్యవస్థ అండి. కుటుంబ వ్యవస్థ చూడండి, దేవుడు అన్నదమ్ములు ఇద్దరు దేవుని దగ్గరికి కానుకలు తీసుకెళ్ళారు. కానుకలు తీసుకెళ్ళి అర్పణలు దేవునికి ఇచ్చారండి. ఇందాక చెప్పింది అదే, కయ్యను ఏబేలు. కయ్యను అర్పణలు ఇచ్చాడు, ఏబేలు కూడా అర్పణలు ఇచ్చారు. ఏబేలు ఎలా ఇచ్చాడు, కయ్యను ఎలా ఇచ్చాడు? ఏబేలు తనకున్న వాటిలో బలిసిన వాటిని, చక్కగా కండలున్న వాటిని, సమృద్ధిగా ఉన్న వాటిని ఇచ్చాడండి. కయ్యను సనుక్కుంటా గొనుక్కుంటా చచ్చిని పుచ్చిని ప్రాబ్లం ఉన్నాయని ఇచ్చాడు. అది కూడా గమనించండి. ఆ అర్పణలు అంగీకరించాడు, కానీ కయ్యను అర్పణలు అంగీకరించాలి. ఏబేలు అర్పణలు అంగీకరించాడు, కానీ కయ్యను అర్పణలు అంగీకరించలేదండి. అయితే కోపం వచ్చిందంట. ఏమొచ్చిందండి? ఎవరి మీద అండి? దేవుని మీద కోపం వస్తే సరిపోయేది, కానీ ఎవరి మీద వచ్చింది? తన తమ్ముడైన ఏబేలు మీద కోపం వచ్చింది. కయ్యనికి కోపం వచ్చి, కుటుంబం కాదంటండి, ఇది కుటుంబం ఏంటండి. కోపం వచ్చి చూడండి, నిర్దాక్షిణ్యంగా తమ్ముడైన ఏబేలు పొలంలో పనిచేస్తుండగా కయ్యను తన మీద పడి చంపేశాడండి. పాపం ఏం చేశాడనండి? ఏం చేశాడని చంపేశాడు? ఆయన అర్పణలు అంగీకరించాడంట, ఈయన అర్పణలు అంగీకరించలేదంట. జాగ్రత్తగా వినండి. కుటుంబ వ్యవస్థ కోసం భర్త తిరిగి వస్తున్నాడండి, ఇష్టానుసారంగా తిరిగి వస్తున్నాడు. దేశ విదేశాలు వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చి ఇష్టానుసారంగా జీవిస్తున్నాడండి. ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, నచ్చినట్టు జీవిస్తున్నాడండి. ఏ టైం పెడితే ఆ టైం వస్తున్నాడు. గమనించండి. కొన్ని కుటుంబాలు చూస్తూనే ఉండవండి. సరే, ఇంటికి వచ్చిన తర్వాత భార్య నిలదీసి అడగదండి, ఈ టైంకి రావటం ఏంటి, ఈ టైంకి ఎందుకు వచ్చావు? ఏమండి మారయ్య గారు అడుగుద్దండి, ఈ టైంకి ఎందుకు వచ్చావని అడుగుద్ది. నిలదీసి అడిగిందని చెప్పేసి చూడండి, ఆ చేతిలో ఏదో ఉంటే దాన్ని పెట్టి కొట్టి చంపేశాడండి. అడ్డు లేకుండా చేశాడు. ఇంకా అడిగేవాళ్ళు లేరు కదండి. యథేచ్ఛగా ఇష్టానుసారంగా జీవించవచ్చు కదా, నచ్చినట్టు జీవించవచ్చు కదా. అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు, ముందే ప్లాన్ చేసుకున్నాడండి. కానీ కట్టుకున్న భర్త భార్యని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. కట్టుకున్నాడు. కుటుంబాన్ని ఐక్యత ఉందా? ఆ కుటుంబంలో ఐక్యత లేదండి. చూడండి, చాలా కుటుంబాలండి, తన భార్య పాపం చేస్తుంది. పాపం చేస్తుండగా బిడ్డలు చూసారమ్మా, ఇది చేయటం మంచిది కాదు. పిల్లలు వయసు వచ్చిన తర్వాత తెలుసుద్ది కదండి. తమ్ముడు తెలుసుద్దా? మమ్మ ఎలా తిరుగుతుందో, మా డాడీ ఏం చేస్తున్నాడో తెలియదండి, వాళ్ళకి తెలుసుద్ది. అయితే అమ్మాయి చేసేది నువ్వు కరెక్ట్ కాదు, వాళ్ళు నన్ను అడుగుతున్నారు, వీళ్ళు నన్ను అడుగుతున్నారు, అమ్మ నువ్వు అలా చేయకంటే చూడండి, పిల్లలు అలా ఉండగా కొంచెం పాలిచ్చి ఆ పాలలో విషం ఇచ్చి ఆ పిల్లల్ని చంపేసిందండి. ఎందుకు చంపిందండి? పాపం చేయటానికి అడ్డుగా ఉన్నారని. ఆ కుటుంబం కట్టబడుతుందండి. ఆ కుటుంబం ఆశీర్వాదం ఉందా? గమనించండి. మనం నేర్చుకోవాల్సిన క్రమం ఇదండి, పద్ధతి. ఎందుకంటే నీవు దేవునికి లోబడినట్లయితే, క్రమంగా ఉన్నట్లయితే, దేవుని ఆశీర్వాదంలో ఉన్నట్లయితే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగినట్లయితే, తల మీద పోయబడిన చూడండి పరిమళ తైలం అంటండి. ఏ తైలం అంటండి? పరిమళ తైలము గడ్డ నుంచి కారుతూ అంచుల మట్టుకొచ్చి మన కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయంట. హల్లెలూయా. ఇటువంటి వాటి కోసం మనము లైక్ చేయకూడదు, వెళ్ళకూడదు. కుటుంబం గురించి చెప్తే చాలా ఉంటుంది. గుణవైతే అయిన భార్య ఇల్లు కట్టుకుంటుందంట. 3 రాళ్ళు ఏం చేస్తుంది? ఇల్లు ఊడబిగేస్తుందంట. చూడండి, గమనించండి.
ఇలా చాలా ఉన్నాయండి చెప్పుకుంటూ వెళ్తే. భర్త వచ్చేసరికి గయ్యమని లేచిపోద్దంట. ఎందుకని? అదొక దురాత్మ. చూడండి, ఆయన లేచిపోయిన తర్వాత ఎయ్యో ఎడపడ తిట్టేస్తా, ఆఫీస్ నుంచి రాగానే తిట్టేస్తుంది అనమాట. చూడండి, ఈయన ఏం చేస్తాడు? కొట్టుడు మొదలేస్తాడు. ఊరుకుంటాడా? ఊరుకుంటాడండి? సరే, ఒక ఆయన దగ్గరికి అయ్యా, మా ఆయన రాగానే నన్ను తెగ బాధేస్తున్నాడు, ఏం చేయమంటావు అని అడిగిందంటండి. ఏం చేయమండి? కుటుంబం కడతానికేనండి ఇది ఈ ప్లాను. సరే, ఒక పని చేయమ్మా, సరే నోటి నిండా నీళ్లు పోసుకో. అర్థమైపోయింది, చెల్లెలకి నవ్వుతున్నారు. ఏం చేయాలంటండి? నోటి నిండా నీళ్ళు పోసుకో. మీ ఆయన వచ్చేంత వరకు చూడు, వచ్చి లోపలికి వచ్చింది క్యాకేసిన తర్వాత నీళ్ళు లోపల ఉంటాయి కదా, చూడండి నోటి నిండా నీళ్ళు ఉంటాయి కదండి. ఆయన వచ్చాడండి, ఆయన వచ్చి కూర్చున్నాడు, ఆ సోఫాలోని వెళ్ళాడు, స్నానం చేసి ఫ్రెష్గా అన్నీ బాగానే వచ్చింది. గమనించండి, రాగానే ఏమన్నాయి? నోట్లో ఏమన్నాయండి? నీళ్ళు. ఏమాగిపోయినాయి? తిట్టులాగిపోయినాయి. నోటి నుంచి వచ్చే అపవిత్రమైన మాటలు ఆగిపోయినాయి. మాటలు ఆగంగానే ఏమాగింది? అక్కడ కొట్టుడు ఆగిపోయింది. చూడండి, ఆ పెద్ద ఆయన ఎవరో మంచి సలహా ఇచ్చాడండి. మీరు ఎవరైనా నోట్లో నీళ్ళు పోసుకున్నారు ఎప్పుడన్నా? నోట్లో నీళ్ళు పోసుకుంటే తిడతామండి, ఇంకా వస్తాయా? మాటలు వస్తాయా? చూడండి, ఓహో ఏమనుకుందంటే, నా భర్త నన్ను కొట్టడానికి కారణం ఏంటి? ఎవరు? నా నోరే. అందుకని రేపు నుంచి నేను ఆయన్ని ఏమన్నా కొడుతున్నాడు అనుకున్నాను. ఈ చిట్కాని చూసి ఇంకా తర్వాత ఆమె చేయటము మానేసింది. దేవుడు నా కుటుంబాన్ని, మన కుటుంబాలని దేవుడు కట్టునుగాక, పరిమళ తైలంతో అభిషేకించునుగాక. హల్లెలూయా. రైట్, కుటుంబాల గురించి మరి సాయంత్రం దాకా చెప్పొచ్చు. మధ్యలోకి వచ్చేద్దాం. అది కట్టుకున్నాం కదండి. సరే, ఎక్కడికి వచ్చేద్దాం? అన్న నువ్వెన్ని చెప్పినా వీళ్ళు మారట్లేదు అన్నట్టుగా చూస్తున్నారు కొంతమంది. నా ఇంకా మారరంటారా? ప్రార్థన చేస్తే, ప్రభును స్తుతిస్తే గణపరచడంటారా? గణపరిస్తే దేవుడు ఆశీర్వదించడంటారా? తప్పకుండా ఆశీర్వదిస్తాడండి. పాపం ఏం సాధిద్దామని వెళ్ళిపోయింది కదండి ఒక ఆమె. తెలుసుగా ఎవరామె? మీకు బాగా తెలుసు. ప్రతి వాక్యంలో గుర్తొస్తూ ఉంటుంది ఆమె. ఏం బాగొట్టుకుంది? కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుందండి, కుటుంబాన్ని పాడు చేసుకుందండి. చూడండి, కుటుంబాన్ని అక్కడ పెడదాము, మనకి టైం లేదు కాబట్టి. ఎక్కడికి వద్దాం? సంఘం. ఎక్కడికండి? సంఘాలకు వద్దాం. హల్లెలూయా. మరి సంఘంలో ఎలాగ ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. చూడండి, సంఘ పెద్దలతో ఐక్యత కలిగి ఉండాలి, సంఘ సేవకులతో ఐక్యత కలిగి ఉండాలి, సంఘంలో మరి పక్కవారితో మనము ఐక్యతగా ఉండాలి. ఐక్యత కలిగి ఉంటేనే పరిమళ తైలం మన మీద ఉండిద్ది. లాస్ట్లో ఒక మాట ఉంది, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎవరు సెలవిచ్చుచున్నారండి? యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆహా, పరిమళ తైలము నా మీద ఉంచునుగాక. ఒకసారి మీరు కూడా అన్నమ్మా. వచ్చేద్దాం, సంఘ మధ్యలోకి వచ్చేద్దామండి. గమనించండి, మనం వాడే పదాలు ఎక్కువగా వాడుతూ ఉంటాము. వాళ్ళన్నా ఉండాలి మందిరంలో, నేనన్నా ఉండాలి, అదన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి, వాడన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. ఈ రోజున పాస్టర్ గారితో తేల్చేసుకోవాల్సింది. అయ్యా మరి ఎవరు కావాలి నీకంటే? ఇద్దరు కావాలంటాడు ఆయన. సంఘ ఐక్యత కావాలి మనకి. సంఘంలో ఐక్యత కలిగి మనము జీవించాలి. ఒకసారి గమనిస్తారా? దేవుని వాక్యాన్ని లక్ష్యం ఉంచుకుని దేవుని వాక్యం ద్వారా ముందుకు వెళదాం. అపోస్తులు చూడండి, గమనించండి, పౌలుగా మార్చబడలే, ఇంకా సౌలుగా ఉన్నాడండి. జుట్టు పట్టుకునేవాడు, సంఘాల్లోకి వచ్చేవాడండి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళేవాడండి. సంఘాల్లో ఆడపిల్లలను కానీ మగోళ్ళని కానీ బయటకు ఈడ్చుకెళ్ళి వాళ్ళని చిత్రవద చేసేవాడు, చంపేసేవాడు, పాడు చేసేవాడండి. సంఘాన్ని ఏం చేసేవాడండి? పాడు చేసేవాడు. చూడండి, గమనించండి, ఈ రోజుల్లో సంఘంలో నీకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చాలండి. నీది కాని దానికోసం నువ్వు పరిగెట్టకూడదండి, నీది కాని దానికోసం నువ్వు చేయి చేసుకోకూడదండి. ప్రార్థన చేయటం నీ వంతు, దేవుని మందిరానికి వచ్చి బైబిల్ చదువుకోవటం, ఆరాధన చేయటం నీ వంతండి. చూడండి, చిత్రవధ చేశాడండి ఎవరైనా? సౌలండి. ఎక్కడ మందిరం కనపడితే అక్కడికి వెళ్ళిపోయేవాడు, ఎక్కడ ఆరాధన జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోయేవాడు, పట్టుకుని ఈడ్చుకొచ్చేసేవాడు అండి, పాడు చేసి చంపేసేవాడు అనమాట. అంత దుర్మార్గమైన పనులు చేసేవాడు. లేరంటండి, సంఘాల్లో చిచ్చులు పెట్టేవాళ్ళు, సంఘాలను విడదీసేవాళ్ళు,
సంఘ సేవకుడి మీద విశ్వాసుల మీద సంఘ సేవకులకి చెప్పేవాళ్ళు లేరంటారా? కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది అలా ఉండకూడదు. ఐక్యత కలిగి ఉండాలి. మనము సేవ పరిచర్య ముందుకు వెళ్ళాలంటే, సేవ ఆశీర్వదించబడాలంటే, సేవ దీవించబడాలంటే మనం ఐక్యత కలిగి ఉండాలండి. అయితే ఆ సౌలు అలా నడుస్తుండగా ఒకానొక రోజు గుర్రం మీద ప్రయాణిస్తుంటే కింద పడిపోయాడండి. కింద పడంగానే 2 కళ్ళు పోయినాయి. కింద పడంగానే ఏం పోతాయండి? అసలు ఏం విరుగుతాయి? కాళ్ళు చేతులు ఇరుగుతాయి. ఏం పోయినాయి? కళ్ళు పోయినాయి. ఎలా? ఎవరు తీసేసారండి? దేవుడే. ఏంటండి? దేవుడే. చూడండి, సౌలా అని పిలిచాడండి. ఏంటి ప్రభా? ఎవరు ప్రభు అండి? నువ్వు హింసిస్తున్నా యేసుని. ఏంటండి? హింసిస్తున్న యేసుని. సంఘాల మీద దాడి చేసేవాళ్ళు, సంఘాలను హింసించేవాళ్ళు. ఈరోజు పాస్టర్ గారు నేను అడగాల్సింది, పాస్టర్ గారిని కుదురుగా ఉండరు, వాళ్ళు కుదురుగా ఉండరు, వచ్చిన వాళ్ళు కూడా కుదురుగా ఉండరు. ఎందుకు? ఏం సాధిస్తాం? ఎంతకాలం ఉంటాం మనం? ఎన్ని రోజులు బ్రతుకుతామండి? చూడండి, ఎంతో కాలం మనము ఉండవు. ఈ కాస్త కాలంలో ఉన్న సంఘంలో ఎందుకు ఇంత విధ్వంసం? ఒకసారి చూస్తారా? యేసు ప్రభు శిష్యుడు ఎన్నుకున్నాడండి. నీతో శిష్యుడికంగా ఉంటాను, నీతో పరిచర్య చేస్తానని వచ్చాడండి. ఎవరైనా? ఇస్కరియోతు యోధా. ఆయన అప్పగిస్తాను, మీరు నాకు ఎంత ఇస్తారని బేరం చేస్తున్నాడండి. హృదయం నుంచి వచ్చిందా, బయట నుంచి వచ్చిందా ఆయనకి మాట? బయట నుంచే 30 వెండి నాణ్యాలు తీసుకున్నాడండి. యేసుక్రీస్తుని అప్పగించడానికి సిద్ధపడ్డాడు. సంఘాన్ని ఏం చేశాడు అక్కడ? పరిచయం ఏం చేశాడు అక్కడ? ఆరాధన ఏం చేశాడు? అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్యం చెప్తుంది, స్పష్టంగా తెలియపరుస్తుందండి. చూడండి, సంఘంలో నువ్వు ఐక్యతగా ఉండగలిగితే నీ కుటుంబం పచ్చగా ఉంటుందంటండి, పరిమళ తైలులాగా ఉంటుందంట. హల్లెలూయా. చూడండి, నువ్వు నష్టపోయావా, నువ్వు బాధపడుతున్నావు ఎవరన్న దానికి అసలు నువ్వు రియాక్షన్ వేరే, నువ్వు అది వాడిని నువ్వు చేయవసరలా, పగకి ప్రతీకారము తీర్చుకోవసరలా. అవసరం అంటారా మనకి? వాడు మన మీద కక్ష కట్టి మన మీద మనల్ని ఏదో చేసినప్పుడు మళ్ళీ అది ప్రతీకారం మనం తీర్చుకోవసరలా. మనం తగ్గింపు జీవితం మనము కలిగి ఉండాలి, సంఘంలో ఐక్యత కలిగి ఉండాలి. చూడండి, సంఘంలోనే ఉంటున్నారండి, సంఘంలోనే ఆరాధిస్తున్నారండి, సంఘంలోనే మహింపరుస్తున్నారండి, సంఘంలోనే ఘనపరుస్తున్నారండి. కానీ ఇక్కడ ఈ చర్చిని అమ్మేయాలి. ఎక్కడి నుంచి తయారయ్యారు వీళ్ళు? ఎక్కడి నుంచి మొదలయ్యారండి? సంఘంలో నుంచే మొదలయ్యారండి. ఇస్కరియోతు యోధా ఎక్కడి నుంచి వచ్చారండి? సంఘంలో నుంచి వచ్చారండి. అర్ధరాత్రి 1 గంటకి తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తారండి. ఊరు ఒకటైనప్పటికీను, చూడండి, అందరూ ఊరు మొత్తం సంతకాలు పెట్టినప్పటికీను ఇక్కడ మందిరంలో ఎక్కడ తీసేయండి, వాళ్ళు వేరే కులానికి జాతికి చెందిన మందిరం ఊళ్ళో ఉండకూడదని పెట్టినప్పటికీను ప్రార్థన చేస్తాయి. మేము సంఘంగా, చూడండి, గమనించండి, నా ప్రాణము, నా ఆత్మ, నేను చూడండి, నేను యేసు లేకుండా, యేసయ్య సన్నిధి లేకుండా నేను జీవించలేను అన్నట్టు అనిపించేసింది నాకు. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే ఎందుకు? అర్థమైంది కదండి, అక్కడ మందిరం లేకపోతే నా ప్రాణం ఆగిపోయేంత పని అయిపోయింది అనమాట. హల్లెలూయా. అంత ఇష్టము, అంత ప్రాణము మందిరం అన్న, సంఘం అన్న, పరిచర్య బిడ్డలన్న అనమాట. అయితే ప్రార్థన చేస్తే చూడండి, ఏలియా ప్రార్థన చేశాడండి. చూడండి, ఒక్కడే ప్రార్థన చేశాడు. బయలు ప్రవక్తలు అనేక మంది ఉన్నారండి. బయలా అని పిలిచిన సాయంత్రం వరకు దిగి రాలేదండి. కానీ ఒక్కడ ప్రార్థనకి యెహోవా దేవుడి కిందకి దిగొచ్చాడు, బుగ్గి చేశాడు. అక్కడ దేవుని కార్యం జరిగిందండి, అద్భుతమైన కార్యం జరిగిందండి, ఆశ్చర్యకరమైన కార్యం జరిగింది. అలాగే సంఘాన్ని ఎప్పుడు కూడా విద్వాంసం సృష్టించడానికి చూడకూడదండి. సంఘంలో అల్లరి లేపడానికి చూడకుండా సైలెంట్గా చక్కగా నీ పని నువ్వు చూసుకుని నెరవేర్చినట్లయితే పరిమళ తైలము నీ తల మీద ఉంచుతాడంట నా దేవుడు. గట్టిగా చెప్పండి, పరిమళ తైలము నీ తల మీద ఉంచబడును గాక. హల్లెలూయా. రైట్, ఇంకో పాయింట్ కూడా చెప్పి నేను ముగించేస్తాను. కుటుంబం, సంఘం. నేను చెప్తుంటే చాలా మర్మాలు మీకు వచ్చేస్తాయి కదండి, నాకన్నా ఎక్కువ చెప్పగలరు మిమ్మల్ని కానీ వదిలేస్తే ఇప్పుడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. రైట్, సంఘం గురించి మనం మాట్లాడాం. సంఘంలో ఎలాగ ఉండాలి? చాలా చక్కగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి. ఈ సౌలు పౌలుగా మార్చబడ్డాడు, ఈ మాట కూడా చెప్తానండి.
చిత్రవద చేసి ఆయన ఏం చేస్తున్నాడంటే 2 కళ్ళు వచ్చినాయండి. వెళ్ళాడు, ఒక సేవకుని పిలిపించాడు. ఏం చేస్తున్నాడు? ఇక సంఘాలని కట్టడం ప్రారంభించాడు. సంఘాల మీద ఎవరన్నా దాడి చేస్తుంటే వాళ్ళని అణిచేసేలాగా చేశాడనమాట. హల్లెలూయా. సంఘాల మీదకి ఎవరన్నా వచ్చి పోరాడుతుంటే వాడిని అక్కడ లేకుండా చేశాడనమాట. హల్లెలూయా. ఎన్టీఆర్ కాలనీలో ఒక సంఘము, కొనంగుంట్లో ఒక సంఘము, విజయవాడలో సంఘము, మచిలీపట్నంలో ఒక సంఘము, హైదరాబాద్లో సంఘం కట్టుకుంటా వెళ్ళిపోయాడు అనమాట. హల్లెలూయా. చూడండి, సంఘాన్ని పాడు చేయాలా కట్టాలా? కట్టాలి. కట్టుకుంటే ఏమంటారు దీన్ని? మన అంశం ఐక్యత. ఏంటండి? ఐక్యత. అమ్మాయ్యా. ఇంకో అంశం వస్తే అయిపోద్ది అనమాట. ఏంటండి? సమాజం. దీంతో పెద్ద ప్రాబ్లం సమాజంతో. అవును కదండి. మంచి ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళొద్దా? చెడు ఫాస్ట్గా వెళ్ళొద్దా? చెడు ఫాస్ట్గా వెళ్ళొద్ది. బాబన్నయ్య గుడ్ అంటానికి 15 సంవత్సరాలు పట్టింది. బాబన్నయ్య బ్యాడ్ అంటానికి క్షణం అని అంటామా? క్షణం. చూడండి, మీరు ఇక్కడే ఉంటారు, కాలనీ తిరిగి వచ్చేస్తుందంట. కానీ ఎలా వెళ్ళొద్దో తెలియదు. ఏంటది? చెడు. ఏంటన్నా? చెడు మొత్తం తిరిగి వచ్చేస్తుంది. మీరు ఇక్కడ ఉండగానే కొనగుంట్లోకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది అనమాట. సోషల్ మీడియా ఉంది కదండి మనకి. ఫోన్ చేయవసరంలా, అలో అని అవసరంలా, ఒక్కటి నొక్కితే చాలు మొత్తం ఫోన్లన్నీ ఓపెన్ అయిపోతాయి అన్నమాట, మెసేజ్లు. గమనించండి, జాగ్రత్తగా వినండి. సమాజంతో జాగ్రత్తగా ఉండాలండి. అది మంచి చేసినా చెడు అంటారు, మంచి చేసిన అది మంచి చేస్తున్నారు అంటలేదు. కానీ సమాజంతో ఐక్యత కలిగి ఉండాలి. మనం ప్రార్థించేవాళ్ళం, దేవుని స్తుతించి గణపరిచేవాళ్ళం. నేనే క్రైస్తవురాలని, నేనే ప్రార్థన పరురాలని, వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు ప్రార్థన పరురాలు అనకూడదండి. వాళ్ళతో మనము కలిసి ప్రార్థన మందిరాన్ని నడిపించడానికి మనము ప్రయత్నం చేయాలి. సమాజంతో మనము కలిసి ఉండాలండి. అయితే చివరిలో ఒక మాట, సమాజం ఏమంటుంది? యేసుక్రీస్తుని సమాజం ఏమంటుంది? యేసుని సిలువేయండి, యేసుని సిలువేయండి కేకలు పెడుతుంది. ఏం చేశాడు ఆయన? ఏమన్నా ఆయనలో దోషం ఏమన్నా ఉందా? ఆయన చూపులో ఏమన్నా కల్మషం ఉందండి? అంత గొప్ప దేవుడు అండి. నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాడు, చనిపోయిన లాజర్ని లేపాడు, బ్రతికించాడు, యాయీరు కుమార్తెని బ్రతికించాడు నా దేవుడు. ఓసేయగల వారిని బాగు చేశాడు, రక్తస్రావ రోగిని బాగు చేశారు. కానీ సమాజం ఏమంటుంది? యేసుని సిలువేయండి, యేసుని సిలువేయండి. ఎందుకని? వాళ్ళకి నచ్చట్లా. కుటుంబాన్ని కట్టుకోవాలి. కుటుంబాన్ని కట్టుకోకుండా ఇందాక చెప్పాను కదండి, నేను 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 అందరినీ రక్షించాలి. ఏం కోరుకుంది మీకు? మన భార్య మందిరానికి రాకుండా, మన ఆయన్ని మందిరానికి రాకుండా వాళ్ళ ఆయన్ని తీసుకురావాలంట. ఎవరి ఆయన్ని? పక్కింటి ఆయన. సమాజం అంత అవసరమా? ముందు ఎవరిని తీసుకురావాలి? మన ఆయన్ని తీసుకురావాలి, తర్వాత వాళ్ళ ఆయన్ని తీసుకొద్దాం. ఎవరైందండి? నేను పరిచర్య చేస్తున్నాను వాక్యం చెప్పమంటాం కదండి అందరికీ. అమ్మ సువార్త చెప్పమంటాం కానీ బైబిల్ పట్టుకుని బయలుదేరిందంట. ఇంట్లో వాళ్ళ వాళ్ళ కుటుంబంలో ఏమొకటే, ఇంకెవరు రాదండి. నేను చక్కగా స్పష్టంగా పరిచర్య చేస్తాను. చూడండి, ఆయనకి వాక్యం చెప్తుందంట అండి. మందిరానికి రమ్మని అడుగుతుందంట. ఎవరికి చెప్తుందండి? సమాజానికి చెప్తుంది. ఎవరు చెప్తున్నారు చెప్పండి? కుటుంబం వెళ్ళి దేనికి చెప్తుంది? సమాజానికి చెప్తుందండి. అయితే గమనించండి, ఎన్నో అవాంఛలు ఎదురవుతాయండి. చూడండి, పాస్టర్ గారు చెప్పమని ప్రారంభించింది. పాస్టర్ గారు ఏదో జస్ట్ మందిరానికి రమ్మా అని అడగమన్నాడు, అంతేగాని ఆయన ఇంటికి వెళ్ళి నువ్వు మందిరానికి రా, నీ సమస్యలు ఏంటి, నీ బాధలు ఏంటి, నీ లోటుపాట్లు ఏంటి అని మొత్తం కనుక్కోమని చెప్పాడు పాస్టర్ గారు. అవసరంలా మందిరానికి. సరే, ఆయన సమస్యలు అడిగింది, ఆయన బాధలు అడిగింది, ఆయన లోటుపాట్లు అడిగిందండి. చూడండి, ఆయన ఈమెను అడగటం మొదలేశాడు. ఎవరిని అడగటం మొదలేశాడమ్మా? ఈమెను అడగటం వాళ్ళిద్దరి మధ్యన ఏం పెరిగింది చెప్పండి అమ్మా, అర్థమైంది మీకు? బంధం పెరిగింది. కుటుంబాన్ని ఏం చేసింది? కుటుంబాన్ని విడిచిపెట్టింది. పరిచర్య ఎక్కడికి చేర్చింది? ఏమ్మా, ఎక్కడి దాకా తీసుకెళ్ళిందండి? పరిచర్య ఎక్కడి దాకా తీసుకెళ్ళిందండి? ముందుగా ఇలా ఆయన కట్టుకుంటే వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఆయనతో ఉండాల్సిన అవసరం లేదు. పరిచర్య అంటూ పోయింది. ఈయన వచ్చాడు, నువ్వు పరిచర్య చేయమన్నావంట అయ్యగారు, మా ఆవిడ వెళ్ళిపోయింది అంటాడు.
చివరికి ఎవరికి పడిందండి? ఆకొచ్చి ముళ్ళు మీద పడినా ముళ్ళు వచ్చి ఆకు మీద పడింది. దేనికి ప్రమాదం? పాస్టర్ గారికే ప్రమాదం అనమాట. జాగ్రత్త, సమాజంలో కూడా జాగ్రత్తగా. పాస్టర్ గారు వాక్యం చెప్పమ్మా, అందరిని మందిరాన్ని నడిపించండి, గొర్రెలే కనాలని చెప్తూ ఉంటారు కదా, మీరు కనండి, అంతేగాని వాళ్ళ లోటుపాట్లు ఏమీ అడగండి, వాళ్ళ ఇంటికి వెళ్ళకండి, వాళ్ళ పర్సనల్ విషయాలు అడిగే విషయాలు మీకు అవసరం లేదనమాట. గమనించి జాగ్రత్తగా ఉండండి. ఒకటి కుటుంబం, సంఘం, సమాజం. చూడండి, మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే మొట్టమొదటిగా నన్న కుటుంబాన్ని కట్టుకోండి, తర్వాత సంఘంలో వర్ధిల్లండి, సమాజానికి కూడా సాటి చెప్పండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని చూడండి అభిషేకించి పరిమళ తైలం, ఏంటండి పరిమళ తైలం నీ మీద నుంచి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నీ మీద ప్రవహిస్తూనే ఉంటుందన్నమాట. చూడండి, ఆ మనసు, ఏ మనసురా చెల్లి? హెర్మోను మనసు ఏ కొండ మించినన్నా? సియోను కొండ నుంచి కారినట్లు నీ మీద ప్రవహించునుగాక. భక్తి కలిగి మనం ఉండాలండి. నవ్వుకోవటానికి బాగానే ఉండొచ్చు, కానీ ఎలర్ట్గా ఉండండి. ఎందుకంటే బాబాని చెప్పాడు అని మంచి చెడ్ల ఆలోచించండి అన్న. మొట్టమొదటిగా కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయత్నించండి, సంఘంలో ఉండండి, తర్వాత సమాజంతో మనం కలిసి ఉండటానికి ప్రయత్నం చేయనమాట. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. మీరు అనండి ఒకసారి ప్రార్థన. బలము పొందుకోవడానికి, పరలోకంలో వారసత్వం పొందుకోవడానికి భాగ్యాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను. కృతజ్ఞతలు రెడీ స్తోత్రాలు చేస్తున్న ఈ శరీరం ద్వారా ఈ రక్తం ద్వారా మమ్మల్ని, మా కుటుంబాలను బలపరచమని, దీవించిన ఆశీర్వదించమని అడుగుతున్నాను. అయ్యా, మొదటిగా కుటుంబాన్ని కట్టుకోమన్నారు, రెండవదిగా సంఘాన్ని కట్టుకోమన్నారు, మూడవదిగా సమాజాన్ని కట్టుకోమన్నారు. మొదటిగా కుటుంబంతో ఐక్యతగా ఉండాలి, సంఘంతో ఐక్యతగా ఉండాలి, రెండవదిగా మూడవదిగా సమాజంతో ఐక్యత కలిగి ఉండాలి. అయ్యా, ఆ క్రమం మాకు నేర్పించమని వాక్యం ద్వారా
నడిచేటట్టు దయచేయమని